పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే రియాక్ట్ అవుతారా? ఉప ఎన్నికలు వస్తే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారా? పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారా? ఇంతకు గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. పార్టీ మార్పు అంశంపై వివరణ ఇవ్వాలని స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అయ్యారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాలు పార్టీకి బలమైన అభ్యర్థులుండగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఖైరతాబాద్లో పోటీ చేయడానికి గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే స్టేషన్ ఘన్పూర్లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో కాళీ యాదయ్య పార్టీ మారిన తర్వాత అక్కడా బీఆర్ఎస్కు సరైన అభ్యర్థి లేరు. భద్రాచలం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఆ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, వాజేడు మండలం మాజీ ఎంపీపీ బోదెబోయిన బుచ్చయ్య, గతంలో పోటీ చేసి ఓడిపోయిన మానే రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరు వినిపిస్తోంది. మరోవైపు గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు. దీంతో అక్కడ స్థానికంగా బలమైన నేత కోసం బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. శాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ పేరు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంలో ప్రకాష్ గౌడ్ పార్టీ మారారు. దీంతో అక్కడ సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోల కార్తీక్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఇక శేరిలింగంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీ మారడంతో అక్కడ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెబీపూర్ రాజు పేరు వినిపిస్తోంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఆదర్శ్ రెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ బలమైన అభ్యర్థి లేరు. జగిత్యాల నియోజకవర్గంలో ఎల్ రమణ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడంతో ఎల్ రమణకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇస్తారా లేదా అనే దానిపై అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు డైరెక్షన్తో బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా కేటీఆర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మిగిలిన 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ పర్యటనలు ఉండే విధంగా కార్యాచరణ రెడీ చేస్తున్నారు. కేటీఆర్ పర్యటనల ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్ను యాక్టివ్ చేయనున్నారు. దీంతో పాటు ఉప ఎన్నికలు వస్తాయనే సంకేతం ఇవ్వాలనే టార్గెట్గా కేటీఆర్ పర్యటనలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వేటు వేస్తారా? ఒకవేళ ఉప ఎన్నికలొస్తే గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరుకుతారా లేదా అనేది చూడాలి.